వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ముఖద్వారాలు గ్రామ ఔన్నత్యాన్ని తెలుపుతాయని, ఆధ్యాత్మికత వెలుగొందేలా గ్రామ ముఖద్వారం ఏర్పాటు చేయడం అభినందనీయమని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. తన స్వగ్రామమైన ఆకివీడు మండలం ఐభీమవరం గ్రామంలో మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతుల సహకారంతో నిర్మించిన ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద విద్యార్థులు వేద పారాయణ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి అబ్బాయిరాజు, జుత్తిగ నాగరాజు, బొల్లా వెంకట్రావు, మోటుపల్లి రామవరప్రసాద్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, కనుమూరి రామకృష్ణంరాజు, జంపన సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్తో పాటు గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామం ఐభీమవరంలో గతంలోనే బాపిరాజు గారు ఒక వేద పాఠశాల ఎక్కడా లేని విధంగా అత్యున్నత స్థాయిలో ఇక్కడ ఆయన సొంతంగా స్థలం ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం జరిపించారు. అప్పటి నుంచి ఐభీమవరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది. ఇప్పుడు ఈ ఊరు ఎంట్రన్స్ లో మళ్ళీ బాపిరాజు గారు సొంత నిధులతో 15 లక్షల పైగా ఖర్చు పెట్టి ఒక చక్కటి ఆర్చ్ ముఖద్వారం, ఆ ఊరు ముఖద్వారమే వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, గణపతి, హనుమంతుల వారు, గరుత్మంతుడు చక్కగా ఆ ఊరు ఎంటర్ అయినప్పుడే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాంతానికి వచ్చే విధంగా చేయటం, దానికి అదే సమయానికి మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం, ఇక్కడికి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి ఈ ద్వారం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆకివీడు బైపాస్ వరకు కూడా పనులు ప్రారంభించాం. మీరు చూసుంటారు. అంతా ఫెన్సింగ్ చేసి ఒక చక్కటి పచ్చని గ్రీనరీ క్రియేట్ చేసి మధ్యలో వాకింగ్ ట్రాక్ కూడా ఉండేలాగా ప్లాన్ చేస్తాను. దానికి మా ఇంకో చిన్న అన్న బాపిరాజు గారి తర్వాత ఆయన రంగరాజు గారు ఒక పార్కు, కనుమూరి లక్ష్మీకాంతమ్మ గారి పేరు మీద, మా తాతగారు కృష్ణరాజు గారి పేరు మీద ఇంకొక పార్క్. ఈ ఊరు ఆకివీడు అందరికీ కూడా ఉపయోగపడేలా ఒక చక్కటి వాతావరణం, ప్రజలందరూ కూడా వాకింగ్ చేయటం, మానసికంగా ప్రశాంతంగా ఉండేలాగా, ఇంకెక్కడైనా మధ్యలో ప్రదేశాల్లో కుదిరితే యోగా గాని ధ్యానం గాని చేసుకోవడానికి కూడా, ఎందుకంటే పక్కనే చక్కటి కాలువగట్టు ఉంది. ఈ చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మంచి ఆధ్యాత్మిక పల్లెటూరు కాకుండా మానసికంగా కూడా అన్నిటికీ బాగుండే విధంగా వాకింగ్ ట్రాక్ తో పాటు అవన్నీ కూడా ఆ పనులు కూడా ప్రారంభించాం. రాబోయే 3 నుంచి 4 నెలల కాలంలో అది కూడా, అంటే సంక్రాంతికి జనం అందరూ మళ్ళీ ఇక్కడికే వస్తారు కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి, ఆ వచ్చే టైంకి ఇదంతా ఒక చక్కటి ప్రాంతంగా చేయటానికి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఒక మాట మీద ముందుకెళ్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురంలో వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పేరూరు వై జంక్షన్ నుండి బట్లవెల్లి వరకు 6 కిలోమీటర్ల మేర రైతులతో కలిసి ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. అనంతరం బట్నవెల్లిలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 2,000 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నమస్కారం. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో రైతాంగం జీవితాల్లో, కౌలు రైతుల జీవితాల్లో సువర్ణ అధ్యాయము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబులోకెట్టిన ఈ రాష్ట్రాన్ని తిరిగి కాపాడగలిగేది, మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయగలిగేది, పెన్షన్ పెంచగలిగేది, రాష్ట్ర ఆర్థిక స్థితిని బాగు చేయగలిగేది ఒకే ఒక్క నాయకుడు, సమర్థుడు, ముందు చూపుగల నాయకుడు, 24 గంటలు పనిచేసే నాయకుడు నారా చంద్రబాబు గారు మాత్రమేనని ఈ రాష్ట్ర ప్రజలు, రైతాంగం భావించి సూపర్ 6 పథకాలని నమ్మి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఘన విజయాన్ని చేకూర్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని 20,000 చొప్పున ఈవేళ రైతాంగ
ఖాతాల్లో వేయడానికి నాంది పలికినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీ వెంట ఉంటుంది. మీ నాయకత్వం కావాలా ఈ రాష్ట్రానికి, మా నియోజకవర్గానికి, మా ప్రజలకి, వారి జీవితాలకి, వారి బాగుకి, వారి సంక్షేమానికి అన్నిటికీ చంద్రబాబు గారు కూటమి నాయకత్వమే కావాలని ఈ సందర్భంగా ముక్తకంఠంతో అమలాపురం ప్రజల తరపున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చంద్రబాబు గారు, ధన్యవాదాలు చంద్రబాబు గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జాతీయ రహదారిని ఆనుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న రెస్టారెంట్, హోటల్, డాబా యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని భీముడోలు సీఐ విల్సన్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు సర్కిల్ కార్యాలయంలో ద్వారకా, తిరుమల, భీముడోలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్ల నిర్వాహకులతో సీఐ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైవేపై ఉన్న వ్యాపారులు రోడ్డు సైతం కనబడే విధంగా సీసీ కెమెరాలను అమర్చాలని, షాపులను రాత్రి సమయంలో 10 గంటల 30 నిమిషాలకు మూసివేయాలని, అపరిచిత వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని వేళలా వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, హోటల్స్ వద్ద అనధికార సిట్టింగ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సర్కిల్ పరిధిలోని నేషనల్ హైవే NH-16 రోడ్లో లక్ష్మీనగర్ నుంచి సూరపూడి వరకు ఉన్న రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నటువంటి హోటల్స్ యజమానులందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోడ్డు మీద లేట్ నైట్ హోటల్స్ రన్ చేయడం వల్ల అనేకమైన వివాదాలు జరుగుతున్నాయి, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ టైం ప్రకారం షాప్స్, హోటల్స్ కానీ క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళందరితో కూడా కమిట్మెంట్ తీసుకున్నాం. ఆ లేట్ నైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో కలిపి అతను రైడ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పాం. అంతేకాదు వారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల్లో పెట్టుకోవాల్సిన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. కొంతమంది పెట్టారు, కానీ వాళ్ళ హోటల్ వరకు కవర్ అయి పెట్టారు. అది నేషనల్ హైవే రోడ్ మీద కూడా కవర్ అయి పెట్టి ఆ హోటల్ ముందు ఏ చిన్న విషయం జరిగినా వాళ్ళు మనకి తెలియజేయాలని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ విధంగా పోలీసు వారికి సహకరించాలని, అంతేకాకుండా బయట నుంచి వచ్చి ఎవరన్నా కొత్త వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే పోలీసు వారికి సమాచారం తెలియజేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ విధమైన ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళ హోటల్ ముందు కానీ వాళ్ళ కొత్త ప్రాంతాల్లో కానీ పోలీసు వారికి తగిన సమాచారం ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికోసం సుమారు ఒక హోటల్స్ వీళ్ళందరూ 20 మందిని పిలిచి వారితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వీ యూనివర్సిటీ సంయుక్తంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం వరకు విద్యార్థులతో పెద్ద ఎత్తున నిర్వహించిన 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని, యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా, రాష్ట్రం అంతటా కూడా, అదేవిధంగా ప్రతి ఒక్క ఊరువాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనం మన జాతీయతను యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో, తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా
జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టీకరణ. పులివెందుల ప్రజలు వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పుని ఇవ్వబోతున్నారన్న పల్లా శ్రీనివాసరావు. కూటమి గెలుపుపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్య. గిరిజన ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఆదివాసులకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. విద్యార్థులు మత్తు పదార్థాలు ర్యాగింగ్కు దూరంగా ఉండాలి. ఏలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత సూచనలు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.